మహిళలే సృష్టికి మూలమని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ మహిళా సఫాయి కార్మికులు సాయమ్మ, జ్యోతి, లలిత, కవిత, లక్ష్మి, పోచమ్మలను చేగుంట మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి చిరు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ, సృష్టికి మూలం మహిళ అని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆయన తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మహిళ అంటే ఒక శక్తి అని ఆయన సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సఫాయి కార్మికులను సన్మానించినందుకు సఫాయి కార్మికులు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తో పాటు కర్నె లలిత, ఎర్ర సాయమ్మ, జ్యోతి, మైసమ్మ, కవిత, లక్ష్మి, పోచమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినం సందర్భంగా మాసుల శ్రీనివాస్ గారు ఎంపీపీ మాకు సన్మానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాతృమూర్తి స్త్రీ అయినప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మనను పరిచయం చేసిన మొదటి వ్యక్తి తల్లి. మన తల్లికి ఈరోజు మనం గర్వంగా మరి ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే రాష్ట్రంలో దేశంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో మహిళలు అందరూ ముందుకొచ్చి చైతన్యవంతులై మరి దేశంలో ముందు రంగంలో ఉండాలని తెలియజేస్తూ మరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.